హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. వరల్డ్ కప్ లో మన ఏషియన్ కాంటినెంట్ నుంచి పోటీ పడుతున్నటువంటి టీముల్లో ఇండియా, పాకిస్తాన్ తర్వాత మరొక బలమైనటువంటి జట్టు శ్రీలంక. ఇప్పటికే ఒకసారి T20 వరల్డ్ కప్ గెలుచుకోగలిగింది. ఆన్ పేపర్ ఎప్పుడు కూడా బలంగానే కనబడుతూ ఉంటుంది, కానీ నిలకడ లేమితనం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బట్ అదర్వైజ్ చక్కటి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది థ్రెటనింగ్ టీం శ్రీలంక. అందుకే ఎప్పుడు కూడా శ్రీలంకని డార్క్ హార్స్ గానే పేర్కొంటూ ఉంటారు. తనదైనటువంటి రోజున సర్ప్రైజులు చేయగలిగినటువంటి టీం శ్రీలంక. 50 ఓవర్ ఫార్మెట్ వన్డే కప్పు గెలుచుకుంది, T20 కప్పు గెలుచుకుంది. మరొకసారి ఈ 9th ఎడిషన్ లో కూడా తన సత్తా చూపాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంది. సర్ప్రైజింగ్ గా స్పిన్నర్ ని కెప్టెన్ గా చేసింది ఈసారి. వనిందు హసరంగ డిసిల్వా కెప్టెన్. వెరీ గుడ్ స్పిన్ బౌలర్, వేరియేషన్స్ ఉన్నటువంటి వాడు. అలాగనే తీక్షణ, పతిరాణా, నువాన్ తుషారా, మోరార్లెస్ మలింగా రెప్లికాగా చెప్పుకోవచ్చు. అదే రకమైనటువంటి డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ ఉన్నటువంటి బౌలర్. ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్లో ఆడుతున్నాడు. అలాగనే ఈవెన్ తీక్షణ సిఎస్కే తరఫున కొద్దిగా ఇంజురీ కన్సర్న్స్ తోటి అతను మొత్తం మ్యాచ్లు ఆడలేకపోయాడు సిఎస్కేకి, కానీ ఆడినప్పుడు తన యొక్క ప్రభావాన్ని చూపించాడు. ఈవెన్ ఒకవేళ ఇంజురీ తోటి ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో మొదట అతన్ని తీసుకోలేదు, కానీ రికవర్ అవుతాడనే ఉద్దేశంతో టీంలో కూడా తీసుకోవడం జరిగింది శ్రీలంక సెలక్షన్ కమిటీ. అలాగనే వెలాలగే మరొక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్. సో కాబట్టి వాళ్ళకి స్పిన్ అండ్ పేస్ అటాక్ చాలా బాగుంది. పర్టికులర్గా వెస్టిండీస్ కండిషన్స్ కి సరిపోయినటువంటి బౌలింగ్ అటాక్ వాళ్ళది అని చెప్పుకోవచ్చు. మోరార్లెస్ ఇప్పుడు ఉన్నటువంటి వెస్టిండీస్ వికెట్లు ఆల్మోస్ట్ స్లో టర్నర్లు. శ్రీలంక కూడా అదే రకమైనటువంటి వికెట్లను కలిగి ఉంటుంది, సేమ్ నేచర్. సో అందుకని ఒక రకంగా వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్ లో ఆడుతున్నారు అనేటువంటి ఫీలింగ్ కలిగి ఉంటారు. సో వాళ్ళ బౌలర్లతోటి ఏ జట్టుకైనా కూడా ఇబ్బంది. అటు లీగ్ మ్యాచెస్ అమెరికాలో అయిపోయిన తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు సూపర్ 8 స్టేజెస్ కరేబియన్ ఐలాండ్స్కి. అలాగే వాళ్ళ బ్యాటింగ్ కూడా తనదైనటువంటి రోజున మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలిగినటువంటి కుషాల్ మెండిస్ ఆన్ టాప్. అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్. సమర విక్రమ ఇస్ దేర్. అలాగనే సీనియర్ ప్లేయర్ యాంజెలో మాథ్యూస్ టీంలో ఉండటం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. మాథ్యూస్ అటు డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ లో, బౌలింగ్ లో కూడా చక్కటి బ్రేక్ త్రోల్ని అందించగలడు. వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్. సో మాథ్యూస్ ఉండటం డెఫినెట్ గా శ్రీలంకకి చాలా ప్లస్ పాయింట్. కాబట్టి శ్రీలంక టీం మాత్రం చాలా బాగుంది. సూపర్ 8 గ్యారంటీగా వెళ్ళేటువంటి జట్లలో ఒకటి. వాళ్ళ గ్రూప్ లోనే అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ కూడా మోరార్లెస్ సేమ్ పిన్ అటాక్ కలిగినటువంటిది, ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలిగినటువంటి టీం. కాబట్టి శ్రీలంక బ్యాటింగ్ కొద్దిగా ఇన్కన్సిస్టెన్స్ గా ఉన్నటువంటి తరుణంలో ఒకవేళ బంగ్లాదేశ్ ఏమైనా వాళ్ళకి షాక్ ఇస్తే ఇవ్వచ్చేమో. ఆ అడ్డాన్ని కనుక దాటగలిగేటట్టయితే డెఫినెట్ గా సూపర్ 8 లోకి ప్రవేశిస్తుంది. ఒకసారి సూపర్ 8 లోకి వచ్చిన తర్వాత వెస్టిండీస్ కండిషన్స్ వాళ్ళకి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి చెప్పలేం. పెద్ద టీములకి షాక్ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడే వాళ్ళు నాకౌట్స్ కి వెళ్ళిపోగలరు అని చెప్పడం కొంచెం కష్టమే అయినా కూడా ఓవరాల్ గా శ్రీలంకకు ఉన్నటువంటి అనుభవం, పర్టికులర్ గా బౌలింగ్ లో ఇంకే టీంకి లేనటువంటి వేరియేషన్స్ ఉన్నటువంటి బౌలర్లు ఉండటం, ఆ స్టింజీ బౌలింగ్ యాక్షన్ తోటి బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా తెగమక పెడుతూనే ఉంటారు. సో అందుకని వాళ్ళకి బౌలింగే ప్రధానమైనటువంటి బలంగా బరిలో దిగుతున్నటువంటి సింహళీలు ఆన్ టాప్. మెండిస్ లాంటి బ్యాట్స్మెన్, సమర్ విక్రమ లాంటి బ్యాట్స్మెన్ కనుక నిలకడగా ఆడేట్లయితే నాకౌట్ స్టేజ్ కి చేరగలిగినటువంటి 4 టీముల్లో ఖచ్చితంగా శ్రీలంకని ఒకటిగా పేర్కోవచ్చు. ఓవరాల్ గా ఈసారి మాత్రం తనకి అనుకూలంగా ఉండేటువంటి కండిషన్స్ లో ఆడుతున్నందుకు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి అని చెప్పేసి వనిందు హసరంగా లాంటి కెప్టెన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.